తీసుకొచ్చింది. అంటే భూభారతి వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి. అండ్ అప్పటి ధరణికి, ఇప్పుడు భూభారతికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? ఎలాంటి ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుందా? ఇప్పటివరకు నాగేష్ నాయక్ గారు గూడా మనకు అదే విషయాలు చెప్పారు. నాగేష్ గారు ఇంకో కామెంట్ కూడా చేశారు. గతంలో ఈ ధరణి జరిగినప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏవైతే భూ కబ్జాలు చేశారో, భూ ఆక్రమణలు చేశారో అవన్నీ కూడా బయటకు తీస్తామని. నిజంగా ధరణి మాటున ఇలాంటి అక్రమాలు ఏమైనా జరిగాయి? ఇప్పుడు అవన్నీ బయటపడబోతున్నాయా? నమస్తే అండి. మీకు ప్యానెల్‌లో ఉన్నటువంటి వాళ్ళకు, యోయో టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం. 2, 3 విషయాలు చెప్పదలుచుకున్నాను. హ్మ్. ఈరోజు భారతదేశానికి తలమానికమైనటువంటి ధరణి ఎందుకు తలమానికం అంటే, సాక్షాత్తు ఈ దేశ ప్రధాని రైతులకు ఇప్పుడు ఏదైతే డబ్బులు ఇస్తున్నాడో, రైతు సాయం కింద ఇస్తున్నటువంటి డబ్బులు కూడా తెలంగాణ ప్రాంతం నుంచి ధరణి మోటోగా తీసుకొని, ధరణిని బెస్ట్‌గా తీసుకొని, ధరణితోటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి భూ డిజిటలైజేషన్ ఏదైతే ప్రక్రియ ఉందో, ఆ డిజిటలైజ్డ్ ప్రక్రియకు నాంది పలికిందే తెలంగాణ రాష్ట్రం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. అంటే దాన్ని దారి చూపించిందే కేసీఆర్ గారు. ఆ దారిలో పోతా ఉంటే కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న సమస్యలు రావచ్చు. నేను ఎక్కడ కూడా డినై చేయను. ఎందుకంటే సమస్యలు లేవు అని నేను చెప్పలేము. హ్మ్. ఎందుకంటే కొన్ని సమస్యలు ఎదురై ఉండొచ్చు. కానీ ఎక్కడైతే ఒక్క బటన్ ఒత్తితే, గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో సాక్షాత్తు రాజీవ్ గాంధీ గారే చెప్పేది, మేము కేంద్రం నుంచి అంటే ఆయన ఉదాహరణగా చెప్పేది, కేంద్రం నుంచి మేము పిడికెలు అంటే ఇంత పెద్ద ఏదన్నా ఒక సంక్షేమానికి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ చేసి అది కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతానికి చేరే వరకు ఒక పెద్ద ఐస్ టైప్ లో అయిపోతుంది. అంటే అన్ని వందల చేతులు మారి చివరికి గ్రామీణ ప్రాంతంలో మిగిలేది ఏంది, జీరో అన్నట్టుగా రాజీవ్ గాంధీ గారు చెప్పారు. అదే ఉదాహరణతోటి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు భూభారతి తీసుకొచ్చిండు. సంతోషం, దానికి ఏం కాదనట్లేదు. తెలంగాణ టీజీ భూభారతి యాక్ట్ 2024లో మొన్న అసెంబ్లీలో వాళ్ళు ఇది చేయడం, ఇది పైలట్ ప్రాజెక్టుల ముందుకు తీసుకోవడం, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మేము గతంలో కూడా చెప్పినాం, భూభారతి ఏదైతే ప్రజలతోటి మమేకమై, లేకపోతే ఇంటలెక్చువల్స్ తో మమేకమైతున్నటువంటి ఈ క్రమంలో ఏమని చెప్పారంటే, వాళ్ళు ఏవైతే కౌలు రైతులు అంటే రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు టిపిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏమని మాట్లాడిందంటే, మహబాద్ లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ మన కేసీఆర్, నువ్వు కౌలు రైతులకు నడి రోడ్డున బుంద పెడుతున్నావు. కేసీఆర్, పోడు భూములను పరిస్థితి ఏంది, ఈ రోజు వరకు నువ్వు 7-8 సంవత్సరాలు, అంటే అప్పుడు 7వ సంవత్సరం ఆయన మాట్లాడింది, 8వ సంవత్సరం, 8 సంవత్సరాలైనా కూడా నీ పోడు భూముల పట్టాలను మీరు రైతులకు పట్టాలు అందించలేదు. అందించినవి కూడా కొన్ని అందించిరు, అది కూడా ధరణి చట్టంలో కూడా పేర్కొనలేదు. ధరణి చట్టంలో ఎప్పుడు ఎక్కిస్తావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. 2, మూడోది ఏమంటున్నారంటే, కౌలు రైతులకు మేము వస్తే కౌలు రైతుల కాలమే పెడతాం. కౌలు రైతులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఆ కాలం పెట్టి వాళ్ళను పంట నష్టం జరిగితే, ఒకవేళ ఉదాహరణకండి, నాకు ఒక 5 ఎకరాల భూమి ఉంది, నేను 5 ఎకరాల భూమి నేను ఊర్లో చేయలేకపోతున్నా, కౌలుకి ఇచ్చిన, పంట నష్టం జరిగింది, వడగండ్ల వాన వచ్చింది, లేకపోతే గాలి బీభత్సం వచ్చింది, లేకపోతే తుఫాన్ వచ్చింది, ఆ సహాయం ఎవరైతే కౌలు రైతు ఉన్నాడో ఆ కౌలు రైతుకు సంబంధించినటువంటి పంట మొత్తం నష్టపోయిన తర్వాత ఆ నష్టపరిహారం ఎవరికి ఇస్తారు మీరు ప్రభుత్వం? తెలంగాణలో ఈ ముఖ్యమంత్రి గారు ఇది ఎవరికి ఇస్తారని నేను అడుగుతున్నా. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో 3,18,624 ఎకరాల భూమి పోడు భూమి పంచాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే, మీరు పంచాలే, పంచిన తర్వాత ధరణిలో ఎక్కియలేదు మేము రాగానే ఆ పోడు భూముల పట్టాలు మొత్తం పంచుతాము, వాళ్ళకు రైతు బంధు ఇస్తాము, వాళ్ళకు దాంట్లో మేము తీసుకొచ్చే భూభారతిలో, అంటే అప్పుడు మేము తీసుకొచ్చే చట్టం భూభారతి అని చెప్పలే అన్నాడు, మేము ఆ చట్టంలో మేము ఖచ్చితంగా ఇది వీళ్ళ యొక్క కాలాన్నే పెడతాం, వీళ్ళ కౌలు రైతులకు సంబంధించి మొత్తం కూడా పెడతామని చెప్పిండు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఏమంటారు అంటే మిత్రులు, కింది నుంచి మేము గ్రామీణ స్థాయి నుంచి, అంటే వాలంటీర్ల నుంచి, విఆర్ఓల నుంచి, రెవెన్యూ నుంచి, తహసీల్దార్ నుంచి, ఆర్డీఓ నుంచి, కలెక్టర్ వరకు ఒక సిస్టమ్ పెట్టినామని అంటారు. నేను ఒక విషయం చెప్తానండి. అంటే ఈ సిస్టమ్ ఉండే 70 ఏళ్ల కిందట, 70 ఏళ్ల కిందట శాస్త్ర సాంకేతిక యుగం లేనప్పుడు ఇదే ఉండే. మన తెలంగాణ రాష్ట్రం, సమైక్య ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఈ సిస్టమే ఉండే. ఏంటంటే ఊర్లో ఎవడో ఒకరు రావాలి, భూమి మీద రావాలి, ఆ రైతుకు బాగా సతాయించాలి, వాళ్ళ దగ్గర ఇన్ని డబ్బులు తీసుకోవాలి, దాని తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర పోవాలి. అప్పుడే ఎంఆర్ఓ దగ్గర లేదు,
మళ్ళా వేరే అతని దగ్గర పోవాలి, లోకల్ లీడర్ రావాలి, లోకల్ లీడర్ పిండాలి, భూమి పంచాయతీ గెట్టు పంచాయతీ అని పెట్టాలి, గెట్టు పంచాయతీ తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర పోవాలి, ఎంఆర్ఓ నుంచి మళ్ళీ ఆర్డీఓ దగ్గర పోవాలి, ఆర్డీఓ నుంచి కలెక్టర్ దగ్గర పోవాలి. ధరణిలో అది లేదండి, కలెక్టర్ ఇస్ ద బాస్. ధరణిలో అదే ప్రాబ్లం అవుతుంది అనేది కదా ఇందాక నాగేష్ గారు చెప్పింది. ఏమండి అదే ప్రాబ్లం ఉంది. మీరు ఏదైతే మొత్తం టోటల్ గా ఓవరాల్ గా కలెక్టర్ చేతిలో కలెక్టర్ మాత్రమే చూసుకునేటట్టు పెట్టారో. నేనేమంటున్నా అంటే, నేను విజిత గారు మీరు చెప్పింది నాకు అర్థమైపోయింది. కలెక్టర్ గారి దగ్గర పెట్టడం వల్ల కలెక్టర్ ఏదో దేశాన్ని మొత్తం నాశనం చేసిరని వీళ్ళు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, వీళ్ళ లీడర్షిప్ రేపు ఊర్లలో తెల్ల పంచాయలు వేసుకొని, తెల్ల అంగిలు వేసుకొని ఊర్లలో ఉన్న అన్నదమ్ముల మధ్యలో భూ పంచాయతీలు పెట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఊర్లలో ఉండే రెవెన్యూ వాలంటీర్లకు పెత్తనం ఇచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు భూముల పైన, మా భూముల పైన వాళ్ళ పెత్తనం ఇచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక రైతు ఒక మ్యూటేషన్ చేయించుకోవాలంటే, సాదా పైన చేయించుకోవాలంటే ఎంత కాలయాపన జరుగుతుంది, ఎవరిదెవరి ఆఫీసుల చుట్టూ తిరగాలి అంటే, మొదటగా గ్రామ సచివాలయం పోవాలి, విఆర్ఓ దగ్గర పోవాలి, విఆర్ఓ నుంచి ఎంఆర్ఓ దగ్గర పోవాలి, ఆర్డీఓ దగ్గర పోవాలి, కలెక్టర్ దగ్గర పోవాలి. అక్కడ కూడా కలెక్టర్ దగ్గర కూడా ఏమీ లేదు కాబట్టి మళ్ళీ ట్రిబ్యునల్ పోవాలి, ట్రిబ్యునల్లో కూడా కూర్చోవాలి. ఒకవేళ నా అటువంటి పేద రైతు ఎవడైతే ఉన్నాడో దానికి నేను తొందరగా భూమిని ఒక మ్యూటేషన్ చేసుకొని నా పేరు మీద బదలాయించుకొని, లేకపోతే నా పేరు మీద హక్కులు కలిగి నేను బ్యాంకుకు పోయి రుణం తీసుకోవాలంటే వాని జీతకాలం ఆడనే పోతుంది, ఆ పని రాదు, రుణం రాదు. అంటే నేనేమంటున్నా అంటే, కొన్ని గ్లిచెస్ ఉన్నాయి. కొన్ని ఇవన్నీ కూడా ఎట్లా చేస్తారు. ఇప్పుడు మీరు ఒకవేళ పైలట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసారు, పైలట్ ప్రాజెక్ట్ చేసిన దాన్ని మీరు ఒకవేళ సవాళ్ళు వస్తే సవాళ్లను ఇవన్నీ కూడా ఎట్లా చేస్తారని మేము అసెంబ్లీలో ఏవైతే 2024లో వీళ్ళు యాక్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు అడిగినాం. మేము ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఎట్లా తీరుస్తారంటే దానిపైన వాళ్ళ కమిటీ ఉన్నారు, కమిటీ నోరు ఇప్పలేదు, వాళ్ళకి నోరు లేదు, బబ్బ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పైలట్ ప్రాజెక్ట్ లో కూడా సేమ్ సాంకేతిక సమస్య వచ్చింది. ఎంఆర్ఓ దగ్గర, విఆర్ఓ దగ్గర, కలెక్టర్ దగ్గర, ఆర్డీఓ దగ్గర, కలెక్టర్ దగ్గర, మళ్ళీ ఇవన్నీ లేకపోతే మళ్ళీ ట్రిబ్యునల్ అని వాళ్ళు ఏమంటున్నారంటే, భూకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తాం, అవసరమైతే అక్కడ కూడా చేసుకోవచ్చు అని. అంటే మీ ఉద్దేశం ఏంది, ఒక రైతు, సామాన్య రైతు వేరే దగ్గర వీళ్ళందరి చుట్టూతో తిరిగి పైకి పోవాలన్నా? అంటే వీళ్ళకు ఎప్పుడు ఇవ్వగలుగుతారు? మీరు పోడు భూముల పట్టాలకు సంబంధించి కాలం ఎప్పుడు ఇస్తుర్రు? దాంట్లో భూభారతిలో చేసిన చట్టం ఏంటి? ఎన్ని ఎకరాలకు మీరు పట్టాలు ఇచ్చిర్రు? భూభారతిలో మీరు కల్పించినటువంటి హక్కులు ఏంటి? ఒకటి. కౌలు రైతులకు సంబంధించి మీరు మాట్లాడినటువంటి మాటలే, మీ మాటలు, నా సొంత మాటలు కావు, మీ మాటలే. మీరు చెప్తున్నటువంటి కౌలు రైతులకు సంబంధించి భూభారతిలో ఏం ప్రవేశపెట్టిర్రు? సరే, మేము తప్పు చేసినామని మీరు అనుకుంటున్నారు, మీరు వాదించారు. సరే, మేము ఒకవేళ నిజంగా కొంతమంది తప్పు జరిగి ఉండొచ్చు కాక, నేను ఎక్కడ కూడా కాదనట్లేదు. కానీ మరి మీరు ఈ చేసే వల్ల రేపు తప్పు రాదని మీరు గ్యారెంటీ ఇవ్వగలుగుతారా? మీరు గ్యారెంటీగా చెప్పగలుగుతారా? మీరు ఇప్పటికే ఏదైతే ఈ 15-20 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మేము అసెంబ్లీలో మాట్లాడింది కానీ, ప్రజాక్షేత్రంలో మాట్లాడింది కానీ, వ్యవసాయ రైతుకు సంబంధించినటువంటి వ్యవసాయ కమిషన్లకు సూచించినవి కానీ, గతంలో స్వామినాథన్ కమిషన్ గారు కొన్ని భూముల గురించి ఆయన సొంతం రాసుకున్నటువంటి ఆర్టికల్లో తీసి మేము చెప్పినాం. కానీ వీళ్ళు ఎక్కడ వినలేదు, వాళ్ళ సొంత ఎజెండా ఉంది. మళ్ళా భూముల పైన గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, ఎస్సీ ఎస్టీ వార్డు దళితుల యొక్క భూములకు మళ్ళీ ఒక పెంచి ఉన్న ప్రమాదం ఉంది, ప్రమాదం పొంచి ఉంది. ఎట్లా పొంచి ఉంది? ఎవరైతే వీళ్ళ పెత్తందారులకు చేతులకు ఇచ్చేస్తున్నారో, ఎవరికైతే ఈ భూములకు సంబంధించి రకరకాలుగా ఒక హైరార్కీ సిస్టమ్, అంటే ఒక 10 రకాల 10 నిచ్చెన మెట్లలాగా 100 చోట్ల ఎట్లయితే తిరిగేది పాతకాలం 50 సంవత్సరాలు 60 సంవత్సరాల కిందట, సేమ్ అదే చట్టాన్ని ఇప్పుడు తీసుకొచ్చిర్రు. నేనేమంటున్నా, మంచి జరిగితే సంతోషం. ఒకవేళ నిజంగా ఎలాంటి సమస్యలు రాలేదు, అన్ని సమస్యలు కూడా తీరిపోయినాయి, సమస్యలే రాలేదంటే మేము గొప్పగా రేవంత్ రెడ్డి గారిని గౌరవిస్తాము, ఆయనను గుర్తిస్తాము, ధన్యవాదాలు తెలుపుతాం. మాకు ఎలాంటి శిశమిషలు లేవు. ఒకవేళ చట్టం మంచిగా జరిగి, ప్రజలకు మంచి జరిగి, రైతులకు మంచి జరిగితే. కానీ మంచి జరిగే ముందు మీరు ఇచ్చిన హామీలు, మీరు చెప్పినటువంటి మాటలు నీటి మూటలు కాకూడదు అని చెప్పేసి నేను చెప్తున్నా. ఇవి దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. ఈ భారతదేశానికి రోల్ మోడల్ నేను చెప్పిన మాట కాదండి, నేను చెప్పలే ఈ మాట. సాక్షాత్తు పార్లమెంటులో 2022 సెప్టెంబర్ 24 నాడు కేంద్ర వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు ఏం మాట్లాడారంటే, తెలంగాణలో గొప్పగా భూ డిజిటలైజేషన్ అయ్యింది, తెలంగాణలో రైతు బంధు బ్రహ్మాండంగా పోతుంది, ఈ రకంగా దేశం మొత్తం చేస్తే బాగుంటది అని చెప్పేసి పార్లమెంటులో దేశ వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడినటువంటి మాటలు నేను ఇక్కడ ఉదాహరిస్తున్నా, ఇక్కడ కోట్ చేస్తున్నా. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రతిదానికి ఏదో గంగలేస్తాం, పాతాళంలో దొక్కేస్తాం. కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ళు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ 100 ఏళ్ళ
చరిత్ర ఉన్నటువంటి పార్టీ మళ్ళీ 100 ఏళ్ళ వెనక్కి తీసుకోపోకూడదు. శాస్త్ర సాంకేతిక యుగం డెవలప్ అయిన తర్వాత ముందుకు పోయే విధంగా ఉండాలి తప్ప వెనక్కి పోకూడదు. ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. దీనికి ఏ సమస్య పరిష్కారం చేస్తారు? ఎట్లయితుంది? ఇప్పుడిప్పుడే వస్తుంది కదా, ఇంకా ఫిజికల్ గా బయటికి పోయి దానిపైన సమస్యలు ఎదురైనప్పుడు, సవాళ్ళు ఎదురైనప్పుడు మళ్ళీ చాలా మాట్లాడాల్సి వస్తుంది. రైట్. సో ప్రేమ్ గాంధీ గారు, గతంలో ధరణిని చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాబోతున్న భూభారతి గురించి కూడా నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా కానీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నది, వార్తల్లో వచ్చినవి ఇవన్నీ కూడా చూస్తున్న పరిస్థితుల్లో మీకేమనిపిస్తుంది? ధరణి ఏమనిపిస్తుంది? భూభారతి ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పటివరకు కరాటే రాజనాయక్ గారు చెప్పారు, సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంటులో గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన రైతుకు సంబంధించిన రైతు బంధు కానివ్వండి, లేకపోతే ఈ ధరణికి సంబంధించి కూడా బాగుంది అని చెప్పేసి వాళ్ళే చెప్పిన మాట అని చెప్పారు. కాబట్టి అప్పుడు ధరణి గురించి కానీ ఇప్పుడు భూభారతి గురించి కానీ ఏం చెప్తారు? ముందుగా యోయోటీవీ ప్రేక్షకులకు, అలాగే వివిధ పార్టీ నుంచి ఉన్న నాయకులకు, తర్వాత విశ్లేషకులు పెద్దలు రాజగోపాల్ గారికి నమస్కారం.